మరి ఇక్కడున్న విశ్వాస సమూహమనంతటికీ నా వందనాలు. గ్రామస్తులందరికీ కూడా మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు దీవెనలను అందజేస్తున్నాము. దేవుడు మీ వ్యాపారములను, మీ కుటుంబాలను, మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించునుగాక. ఈరోజు జాషువా జ్యోతి గారు పెట్టిన మీటింగ్ మా ఒక్కరికే కాదు, కానీ చుట్టుపక్కల గ్రామాలకు దీవెనకరంగా ఉంటాయి ఖచ్చితంగా. దేవుడు అట్ట ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మరి చాలా సంతోషం. బైబిల్ గ్రంథం తెరిచి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు. ఇప్పుడు చదవబడి వాక్యం విశ్వాసులకు ఆదరణ కలుగుతుంది, సేవకులకు ఆదరణ కలుగుతుంది, బయట ఉన్న ప్రజలు క్రైస్తవేతరులు మీకు కూడా ఈ వాక్యము ఆదరణకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. సరే, అతడు నా ఇల్లంతటిలోనూ, ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నారు మీరు. మా సేవకులు ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని బోధించారు. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో అనేకమైన గృహాలు ఉన్నాయి. ఎవరి స్తోమత వాళ్ళది, ఎవరి కెపాసిటీ వాళ్ళది. బిల్డింగులు ఉన్నాయి, పెంకిటిళ్ళు ఉన్నాయి, తాటేకిళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న గుడిసెలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో చాలా చాలా గృహాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నేను చెప్పేది ఏంటంటే, దేవాది దేవుడు మనకి 4 గృహాలు ఇచ్చాడండి. వాటి కోసం ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. మన మందిరానికి వెళ్తూ ఉంటాం, ప్రసంగాలు వింటూ ఉంటాం, టీవీ ప్రసంగాలు వింటూ ఉంటాం. వాళ్ళ ప్రసంగం బాగాలేదంటాం, వీళ్ళ ప్రసంగం బాగుందని అంటూ ఉంటాం. కానీ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఇక్కడైతే ఇప్పుడు చదవబడిన అంశంలో దేవుడు మోషేకి ఒక ఇల్లు ఇచ్చాడంట. ఎవరికండి? ఇల్లు ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఒక వ్యక్తికి ఇల్లు ఇచ్చాను, నేను ఇచ్చిన ఇంటిలో ఆ ఇంటి విషయంలో నమ్మకముగా ఉన్నాడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మనం కొన్ని విషయాలు వినబోతున్నాం. దేవాది దేవుడు, సృష్టికర్తన దేవుడు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి, నువ్వు క్రైస్తవుడు అయినా, క్రైస్తవేతరులైనా, ఏ జాతివాడమైనా, ఏ కులస్తుడు అయినా, ఏ రంగువాడమైనా, దేవుడిని ఖచ్చితంగా 4 ఇల్లు ఇచ్చాడు. దానికోసం ఎవరు పట్టించుకోరండి. ఈ ఇల్లు, ఈ ఆస్తులు, ఈ గొడవలు, దీనికోసమే మనుషులు ప్రయాసపడుతున్నారు. ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. దేవాది దేవుడు మనకి 4 గృహాలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడండి? ఈ 4 గృహాలలో మనము నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. దేవుడు నీకు 4 గృహాలు ఇచ్చాడు. మనిషి జీవితంలో చనిపోయే వరకు, ఎప్పటి వరకు అండి? ఈ 4 గృహాలు చాలా ప్రాముఖ్యమైన గృహాలు. దేవుడిచ్చిన గృహాలు ఏంటో తెలుసుకుని, ఎందుకు ఇచ్చాడో తెలుసుకుని, ఆ గృహాలను చక్కబెట్టుకుంటే నీ జీవితం చక్కగా ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలామంది, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆదాయం లేదు, పరిస్థితి బాగాలేదని మీరు చాలామంది అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నీకు ఎటువంటి భారం ఉన్నా, ఎటువంటి పరిస్థితి అయినా, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పబోయే 4 గృహాలని నువ్వు క్లియర్గా తెలుసుకుంటే, నువ్వు క్రైస్తవుడువైనా, క్రైస్తవేస్తుడైనా, సేవకుడువైనా, విశ్వాసువైనా, సంఘ పెద్దవైనా, నీ జీవితం నిజమైన ధన్యత ఏర్పడుతుంది. ఈ సమయంలో ఏ స్థలంలో కూర్చున్నా ఒక్కసారి మాటలు ఆలకించు. దేవుడు నీకు 4 గృహాలు ఇచ్చాడు. నువ్వెవరైనా సరే సరిగ్గా ఆలోచిస్తే దేవుడికి 4 ఇల్లు ఇచ్చాడు. ఎప్పుడైనా ఆ ఇల్లు కోసం ఆలోచన చేస్తావా? ఎప్పుడైనా ఆ ఇల్లు కోసం పట్టించుకున్నావా? నీ ఇల్లే నా ఇల్లు కాపలా కాస్తారు. చర్చి కూడా వెళ్ళరండి. అమ్మ ఎందుకు చర్చికి రాలేదంటే, ఇల్లండి అయ్యారు, కోడిపెట్టలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయండి, ఎన్నెన్నో చెప్తూ ఉంటారు మన వాళ్ళు సాడీలు. ఆ ఇల్లు కాదండి, దేవుడు నీకు 4 ఇల్లు ఇచ్చాడు. ఈ రాత్రి ఆ 4 గృహాల కోసం మనం చెప్పుకోబోతున్నాము. సేవకులు కొంతమంది తెలిసే ఉంటుంది, కానీ తెలియని దాంట్లోంచి కొన్ని విషయాలు మనం వినటం మంచిదని నేను అనుకుంటున్నాను. చాలా మంచిది. ఈ కూడిక ఒక ప్రత్యేకమైన స్థితి కోసం అయ్యగారు పెట్టారండి. డబ్బులు ఎక్కువై కాదండి, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. 2025 సంవత్సరము దేవుడు నీకు ఇచ్చాడంటే, ఈరోజు ఈ 25
సంవత్సరంలో ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే దేవుడి నుంచి ఏదో ఆశిస్తున్నాడు, ఏదో కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని గ్రహించావా? లేదు. కొత్త సంవత్సరం వచ్చేసింది, హ్యాపీ న్యూ ఇయర్. కాలాలు వెళ్ళిపోతున్నాయి, పండుగలు వెళ్ళిపోతున్నాయి, రోజులు వెళ్ళిపోతున్నాయి, బర్త్డేలు వెళ్ళిపోతున్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవాది దేవునికి 4 ఇళ్ళు ఇచ్చాడు. ఈ 4 ఇళ్ళు తెలుసుకుని దానిని చక్క పెట్టుకుంటే నిజముగా నీ జీవితం ఎంతో ధన్యముగా మారిపోతుంది. అందరూ చెప్పలు కొడదాం, దేవుని మహిమ పడదాం. దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? 4 ఇళ్ళు. ఏంటి తెలుసుకుందామా? మీకు తెలుసు, కానీ ప్రతి ఇంటికి కొంత టెక్స్ట్ ఉంటుంది, ప్రతి ఇంటికి మర్మం ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక థీరీ ఉంటుంది. ఆ థీరీ ప్రకారముగా నువ్వు వెళ్ళిపోతే నీ మానవ జీవితానికి, నీ సావుకుడనే జీవితానికి, నీ శ్వాస అనే జీవితానికి, ఫలానా క్యాస్ట్ అనే జీవితానికి, ఫలానా కులం అనే జీవితానికి, ఫలానా వ్యక్తులనే ఆ జీవితానికి అర్థం ఏర్పడుతుంది. ఈరోజు 2025లో ఇలా కూర్చున్నావంటే నిన్నెవరో కూర్చోబెట్టలా, దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. 24లో ఎంతోమంది మేధావులు చనిపోయారు, 24లో ఎంతోమంది జ్ఞానులు చనిపోయారు, నీకంటే అందమైన వారు చనిపోయారు. ఈరోజు ఈ సంవత్సరాన్ని ఇచ్చి ఈరోజు నేను కూర్చోబెట్టాడంటే నీ అంత నువ్వు కూర్చోలేదు తల్లి. సహోదరుడా, వాక్యం వింటున్న ప్రియ గ్రామస్తులారా, నువ్వు ఈరోజు 25వ సంవత్సరంలో ఈ యొక్క ఫిబ్రవరి 16వ తారీఖుని ఈ విధంగా కూర్చున్నావంటే దేవుడిని కూర్చోబెట్టాడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన ఇచ్చిన 4 గృహాల కోసం తెలుసుకోమని. తెలుసుకుని ముందుకెళ్దాం, తెలుసుకుని ముందుకెళ్దాం. అందులో మొట్టమొదటి గృహం 2 కొరింథీ 5:3. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము, చెప్పని మాట, ఈ గుడారములో ఉన్న అంటే పరంజ్యోతి అనబడే నేనంట ఓ గుడారంలో ఉన్నానంట, అంటే ఓ ఇంట్లో ఉన్నానంట. ఎక్కడున్నానండి? ఎస్, ఇక్కడున్న సేవకులందరూ, పరంజ్యోతి గారు కూడా ఒక ఇంట్లో ఉన్నాడు, ఆయన ఓ గుడారములో ఉన్నాడు, బుజ్జిబాబు గారు గుడారములో ఉన్నాడు, మనమందరము కూడా ఒక గుడారములో ఉన్నాము. ఎక్కడున్నామండి? గుడారము. ఏంటా గుడారం అంటే? శరీరం అనే గుళ్ళు, శరీరం అనే గుడారము. నీవు కాదు, నీవు డబల్ పోజ్. ఒకటి బాహ్య పురుషుడు, రెండవది ఆంతరింగ పురుషుడు. శరీరము లోనేముందమ్మా? ఆత్మ పురుషుడు. నీవెక్కడున్నావు? పరంజ్యోతి అనబడే నేను ఒక గుడారములో ఉన్నావు, ఒక మట్టి ఇంటిలో ఉన్నాను. ఏ ఇంట్లో ఉన్నానండి? నిజం చెప్పాలంటే మట్టి ఇల్లే బెస్ట్ అండి. ఇప్పుడు అన్ని ఇళ్ళు చూసారా, గోడ పక్కన పడుకుంటున్నాం, పెయింట్ వాసన ఎక్కడ వెళ్ళిపోతుంది? ముక్కులోంచి కడుపులోకి వెళ్ళిపోయి క్యాన్సర్ వచ్చేస్తుంది. నడుస్తున్న టైల్స్ వేశారు, అట్ల వలన ఏమొస్తుంది? క్యాన్సరే వస్తుంది. పూర్వకాలంలో మట్టి మీద నడిచేవారు, ఇప్పుడు మట్టి ఎక్కడ లేదండి. ఆవిడ ఇంటి దగ్గర నుంచి పైపు దాకా రోడ్డే. మట్టి తగలకూడదు, మట్టి తగలాలి, అందుకే జబ్బులు. అయ్యగారు పేదం చేయండి, గ్యాసా ఏంటమ్మది? గ్యాసా? ఆవిడ గ్యాస్ అంటుంది, ఏమంటుంది నాకు తెలియట్లా. ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు. నేను చెప్తున్నా, దేవుడు నీకు శరీరం అనే ఇల్లుని దేవుడిచ్చాడు. ఈ లోకములో ఈ శరీరం అనే ఇల్లుని ధరించుకున్న ప్రతి వ్యక్తి కూడా నీవు ఇంటిలో ఉన్నావు అనే విషయం మర్చిపోకు. ఎన్నో అందాలు. ఒక విషయం చెప్పనా సహోదరులారా, వాక్యం వింటున్న ప్రియ గ్రామస్తులారా, నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళి ఎంతో మురిసిపోతావు. దేని చూసి చెప్పండి? మన ఆడపిల్ల అయితే ఎగ్గ పప్పులు, ఏ పప్పులమ్మా? గడ్డిమెట్లా పెడుతున్నారు. నూడిల్స్ ఏంటండి అవి? ఏంటమ్మవి? నూడిల్స్ ఎలాడుతున్నాయి, ఏంటంటో జరుగుతున్నాయి. చర్చిలో కూడా ఏటకి ఇష్టపట్టలేదు యవనస్తులు. ఎందుకు ఏటలేదంటే ఏడిస్తే కాటికంతా కరిగిపోతుంది, రంగంతా కరిగిపోతుంది. ఎక్కువసేపు చప్పట్లు కొట్టితే చెమట పట్టేసి ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోతుందని ఎన్నో అందాల మీద జనాలు పడిపోయి, ఈ శరీరం మీద పడిపోయి. ఏమండి నేను చెప్తున్నా, నువ్వెవ్వరమైనా సరే, ఎంత అందంగా ఉన్నా సరే, ఎంత హైట్ ఉన్నా సరే, నీ స్టైల్ ఎంత ఉన్నా సరే, నీకు ఆ శరీరాన్ని దేవుడిచ్చాడు. సహోదరుడా, నువ్వు ఎక్కడ ఉన్నావో, నువ్వు ఏ జాతివాడువో, ఏ కులస్తుడువో, ఏ మతస్థుడు నాకొద్దు, కానీ నీవు ధరించుకున్న ఇల్లు, ఆ శరీరము దేవుడు నీకు ఇచ్చాడు.
ఎవరిచ్చారండి? దేవుడి. అందుకే చాలా చోట్ల బైబిల్ అంటున్నాడు, నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. నీవు నాకు ఒక శరీరాన్ని, ఈ ప్రపంచంలో ఏ రంగువాడైనా ఏ దేశస్థుడైనా ఆ ఇంటిని దేవుడిచ్చాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, దేంట్లో ఉన్నా, నీవు ధరించుకున్న ఈ ఇల్లుందే, ఇది ఇల్లండి. ఈ ఇల్లు ఎవరిచ్చారు? దేవుడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే తెలియదు. ఎందుకు పుట్టావో తెలియదు, దేనికోసం పుట్టావో తెలియదు, ఏం చేస్తున్నావో నీకే తెలియదు. ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చారో తెలుసా దేవుడు? చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నా. అదిగోండి అమ్మా, ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి, అడుగుల మీద కూర్చున్న ప్రతి వ్యక్తి, మంచం మీద పడుకున్న ప్రతి వ్యక్తికి ఈ దేహం ఎందుకు ఇచ్చాడో తెలుసా? అప్పుడు గ్రంథపు చుట్టలో నా కోసం రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నీ భూమి మీదకు, ఈ కైకులూరులో, ఈ మండవెల్లిలో మీరు ఎందుకు బతుకున్నారు తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని చిత్తము నెరవేర్చడానికి మనిషికి ఈ దేహము వచ్చింది. మరి దేవుని చిత్తం నెరవేరుస్తున్నారా? నెరవేర్చట్లేదంట. చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఈ ఇల్లు ఉంది, దీని ఆయుష్కాలం ఎంత? బైబిల్ లెక్క ప్రకారం ఎంత? 60, 70 లేక, అది కూడా దుఃఖము ఆయాసం. మీనింగ్ ఏంటి? బీపీ, షుగరే. సరే, బైబిల్ ప్రకారం 70, 80. ఇప్పుడు మన ప్రకారం ఎంతో తెలుసా? 50 లేక 60. ఇంకా బైబిల్ ప్రకారంగా పోతే ఈ దేహం అనే శరీరము, ఇల్లు అనే శరీరము 969 సంవత్సరాలు బతికింది. ఎవరైనా? మెతుషెల 900. ఆదాము శరీరం 930 బతికింది. 969 ఎక్కడ, 60 ఎక్కడ అంటే ఎక్కడ దిగిపోయింది? చాలా డౌన్కి వచ్చేసింది. పూర్వకాలంలో సోడాములు, జొన్న కూడు, తాటికాయ తిన్నారు, అవి తిని బతికేవారు. ఇప్పుడు మనం ఒక తాటికాయ టకి తింటే చాలు కొయ్యలు వచ్చేస్తుంది. 969 సంవత్సరాలు బతికిన వ్యక్తులు హ్యాపీగా బతికారు, తిని బతికారు. ఇప్పుడు మనకి ఆయుష్కాలం ఏమైపోయింది? తినలేము, తింటే అరగదు. కొంతమంది ఆడోళ్ళు అండి, రాత్రి కూడా పొద్దున్న వేసుకోవాలంటే భయం అవుతుంది పిల్ల, సరే తినే టాబ్లెట్ వేసుకుంటానే. పూర్వ రోజులు ఏమీ లేవండి, శుభ్రంగా తినేసేవారు, హ్యాపీగా ఉండేవారు. పూర్వకాలంలో మా నాన్నగారు, పేట్రాయి గారు సువార్తలో నడిచి సేవ చేసేవారు. మా పాసిలిపూడి నుంచి కాకినాడ వర్కర్స్ మీటింగ్కి సైకిల్ తొక్కుని వెళ్ళిపోయారు. పొదరాడు జాన్సన్ గారు, మా నాన్నగారు సైకిల్ మీద. ఇప్పుడు మీకు కోడ్ ఒకటి ఉంది, ఆటో పలావు 10. చెప్పండి అమ్మా, దానికి అర్థం చెప్తాను, కంగారు పడకండి. ఆటో పలావు 10. ఆటో అంటే అమ్మ ఆటో ఏర్పాటు చేశారంటారు జోషిఫై గారు. అక్కడ ఏముంటుంది? పలవ. 10 అంటే తెలుసా? 10 గంటల మీటింగ్ క్లోజ్ అయిపోద్ది. ఆటో పలావు 10. ఆటో పలావు. ఆయన ఎవరు రాట్లా? ఆయన ఎవరు? ఓ గ్రూప్ ఉంటుంది, 10 మంది. కష్టమైన భారమైన అమ్మగారు కూడా వాళ్ళు ఈడ్చుకుంటూ వస్తారు. కనమావాడు అరుగు మీద ఉండి, వదిన ప్రార్థనకి వెళ్తున్నారా? వెళ్ళండి, మాకు మీకే సంబంధం అంటే. రోజులేమీ బాగాలేదండి, నేను చెప్తున్నా. ఎందుకు బాగాలేదంటే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. పూర్వకాలంలో 3 జబ్బులు ఉండేవి. అమ్మ ఏంటండి అవి? అవి ఏంటో చెప్పమంటారా? పెద్దోడు తెలుసు. కలరా, జాడ్యము, దమ్మ. బూతు మాటలు కాదు, మీరు వాడేస్తున్నారు బూతు మాటలకి. తప్పమ్మా, అవి వ్యాధి పేర్లు. నీకు దమ్ము వచ్చింది అంటారు కదా, అది బూతు మాట కాదండి, అది వ్యాధి. కలరా, జాడ్యము, దమ్మ. అట్లా ముందేంటో తెలుసా? ఎర్రగా బిళ్ళ కాల్చి నొసల మీద, బొడ్డు మీద, వీపు మీద వేసేవారు. నల్ల మందు వేసి తగ్గిపోయేది. ఇప్పుడు ఈ డబ్బాకి, ఏ డబ్బాకి? గుడారం అనే ఈ శరీరానికి ఎంతోమంది స్పెషలిస్టులు. కంటి స్పెషలిస్ట్ ఒకడు, ముక్కు స్పెషలిస్ట్ ఒకడు, నాలుగు స్పెషలిస్ట్ ఒకడు, చెవి స్పెషలిస్ట్ ఒకడు, కన్ను స్పెషలిస్ట్ ఒకడు. ఏమండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి దైవజనులారా.
బలము లేదు, శక్తి లేదు. ఈ గుడారం అనే ఇల్లు దేవుడు ఏం ఆశపడ్డాడో, నేను ఎలా తయారు చేశాడో, ఏ విధంగా ఉంచాడో, ఆ ఇల్లు ఏమైపోయింది? శిథిలమైపోయింది. నిజం చెప్పడానికి ఉన్నవాళ్ళు కోప్పడకుండా మాట్లాడుతా, అయ్యారండి నాకేం నీరసం లేదు, హ్యాపీగా ఉన్నాను వాళ్ళు చేయిపైకి ఎత్తండి ఒకసారి అంటే దేవుడి గుడారం ఏమైపోయింది? శిథిలమైపోయింది. ఒక ఇల్లు కట్టుకుంటామని అది పాడైపోతుంది, 100 సంవత్సరాలు పాడైపోతుంది. దేవుని ఇల్లు, దేవుని శరీరము పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది తెలుసా? దేవుని చిత్తాన్ని మనుష్యుడు నెరవేర్చట్లేదు. దేవుని చిత్తాన్ని మనుషుడు నెరవేర్చట్లేదు. దేవుని వైపు చూడలేదు. ఎందుకు వచ్చావో, దేనికోసం వచ్చావో, నీ పని ఏంటో అది మనుష్యుడికి అర్థం కావట్లా. మరి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? 2వ గృహాన్ని ఇచ్చాడు. ఎన్నో గృహం అండి? 2వ గృహం ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ ఫస్ట్ గృహాన్ని రిపేర్ చేయటం కోసం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దాం. నీ ఫస్ట్ గృహాన్ని రిపేర్ చేయటం. ఉదాహరణకి నా సెల్ ఫోన్ పడిపోయింది కింద. ఎండి గారి దగ్గరికి పట్టుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి, సార్ నా సెల్ ఫోన్ బాగు చేయమంటే ఏమంటాడు ఆయన? చేస్తాడా? దీన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? సెల్ కంపెనీకి తీసుకెళ్ళాలి. వాచ్ అయిపోయింది, సైకిల్ దగ్గర పట్టుకెళ్ళి, బాబు ఇది చూసి పెట్టమంటే సుత్తిచుకుని ఉదయబేస్తాడు. అది ఏమైపోతుంది? పోతుంది. ఏ వస్తువు పోతే, ఏ వస్తువు చెడిపోతే దానికి సంబంధించిన షాపులు అక్కడికే వెళ్ళాలి. మరి ఇప్పుడు ఏం పాడైపోయింది? శరీరం అనే గుడారం పాడైపోయింది. శరీరం అనే ఇల్లు పాడైపోయింది. ఇంట్లో ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు. కూర్చుంటే లెగలేరు, లెగిస్తే కూర్చోలేరు. ప్రార్థన రమ్మంటే అయ్యారు మోకాలు నొప్పులండి, నా వల్ల కాదండి, ఆదివారం పేదనికి వస్తానండి. మరి ఈ గుడారం అనే ఇల్లు బాగుపడాలంటే ఇది మళ్ళా తిరిగి మంచిగా ఉండి లోన ఉన్న ఆత్మపురుషుణ్ణి బలపరచాలంటే నీకు 2వ ఇల్లు కావాలి. ఆ ఇల్లు ఏంటి తెలుసా? దేవుని మందిరం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దాం. మొట్టమొదటి ఇల్లేమో దేహం అనే ఇల్లు. ఎందుకు వచ్చింది అది? ఎందుకు ఇచ్చాడంటే నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావని, స్తుతిస్తావని. ఏమండి, నీలో ఉన్న ఆత్మని మట్టిలో పెట్టి ఆత్మని మహిమత్వానికి రెడీ చేస్తావని నీకు శరీరాన్ని దేవుడిచ్చాడు. ఇంకా శరీరము బాగపోతే లోన్నవాడు ఏమైపోతాడు? పోతూ ఉంటాడు. ఇప్పుడు లోన్నవాడు ఆత్మ చర్చికి వెళ్ళాలంటావు, నీ కాళ్ళు చేతులు ఎగట్లేదు, వెళ్ళటానికి అవకాశం. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ శరీరము బాగుండాలని, నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉండాలని, సుఖంగా సంసారం చేసుకోవాలని, వ్యాపారాలు చేసుకోవాలని, నువ్వు బాగుండాలని. ఏమండి, ఏ తల్లిదండ్రులైనా మన బిడ్డలు బాగుండాలని మనం చూస్తూ ఉంటాం. మీ బిడ్డలు నీరసంగా కూలి చచ్చిపోతుంది కదా, అలాగే చూస్తున్నాక మీ బిడ్డ మీకు ఎలా ఉంటుంది? నా బిడ్డ బలి ఏముందనుకుంటారా? అర్జెంటుగా భోజనం ఉండటం మానేసి ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? మరి నీ శరీరం బాగాలేనప్పుడు దీనికి రిపేరు ఓ చోట చేయాలని దేవునికి మందిరాన్ని ఇచ్చాడు. దేన్ని ఇచ్చాడండి? ఈ రోజుల్లో చాలామందికి మందిరం అంటే ఏంటో తెలియదు, పాస్టర్ గారు అంటే ఏంటో తెలియదు, పాస్టర్ విలువ తెలియదు, సంఘం అంటే ఏంటో తెలియదు, ఏదో గోళ్ళగా ఉంటుంది చాలామందికి. కాదు, ఒక విషయం చెప్పనా? దేవుని మందిరాన్ని నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నీ శరీరాన్ని రిపేర్ చేసుకోవడం కోసం, నువ్వు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడటం కోసం, ఆత్మీయంగా అభివృద్ధి అవ్వటం కోసం, విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం దేవుడు ఏమిచ్చాడు? దేవాలయాన్ని ఇచ్చాడు. బడి, గుడి. చెప్పండమ్మా. బడి ఎందుకో తెలుసా? చదువుకునే సంస్కారం నేర్చుకోవటానికి. గుడి ఎందుకో తెలుసా? నీవు విశ్వాసిగా ఎదగడానికి, అభివృద్ధి అవ్వడానికి. గుడిలో కూడా, బడిలో ఏం చెప్తారు అవి కూడా చెప్తారు. ఈ ప్రపంచంలో ఏ గుడిలో కూడా, ఏ ప్రార్థనా మందిరంలో కూడా తప్పుడు మాటలు చెప్పే పాస్టర్ గారు లేరు. తాగొద్దని చెప్తాడు పాస్టర్ గారు. గుళ్ళో పిల్లలారా అమ్మా నాలుగు లోపడమని చెప్తారు దేవుని గుళ్ళో. భార్యలారా మీ భర్తలు ప్రేమించమని చెప్తారు గుళ్ళో. పురుషులారా త్రాక్కండి, కుటుంబాన్ని కాపాడుకొని గుళ్ళో చెప్తారు. ఎవరైనా ఏ గుళ్ళైనా చర్చిలో మంచి మాటలే చెప్తారు తప్ప తప్పుడు మాటలు ఎక్కడా చెప్పరండి. దేవుని గుళ్ళు ఎందుకున్నాయో తెలుసా? దేవుని మందిరాలు ఎందుకున్నాయో తెలుసా? ఆ ఇల్లు, ఆ మండవెలిలో ఆ మన్నా చర్చి దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీవు శరీరానుసారంగా ఆరోగ్యంగా బతకాలని. ఆ శరీరంలో ఉన్నాడే ఒకడు ఆత్మడూబు, వాడు అభివృద్ధి అవ్వాలని,
వాడు క్షేమంగా ఉండాలని నీకు దేవుడు ఏమిచ్చాడు? మందిరాన్ని ఇచ్చాడు. చాలామంది మందిర విలువ తెలుసుకోవట్లేదండి. ఫస్ట్ మాటలోకి వెళ్దాం. అతడు నా ఇల్లంతటిలోనూ, దేవుడు నీకు ఇచ్చిన ఏ ఇల్లైనా సరే ఆ ఇంటిలో నమ్మకంగా ఉండండి. శరీరం విషయంలో నమ్మకంగా ఉండండి. నీకు ఇచ్చిన మందిర విషయంలో, ఇప్పుడు మందిరానికి వెళ్ళాలి, మనందరం ఖచ్చితంగా వెళ్ళాలి. బైబిల్లో ఒక వ్యక్తి అంటున్నాడు, మందిరం కోసం తన మనసు ఎంత ఆతృత పడుతుంది చూడండి. కీర్తనలు 84:2 చదవండి. 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఇంకో మాట కింద, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకవేయుచున్నది. శరీరం అంట నేను మందిరంలోకి వెళ్ళాలి, ఆ ఇంట్లోకి వెళ్ళాలని కేకలు వేస్తుందంట. ఇది అంటే ఈ శరీరానికి మందిరం చాలా అర్థమవుతుందండి. పిల్ల ప్రార్థనకు వస్తావా? ఈ వారానికి రాలే, మరి ఏ వారం వస్తుంది? ఈవేళ సూడుదలు ఉన్నాయి, ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది. ఒక్కొక్కరేమో మైక్లో పార్టీ కానీ అచ్చి బాబు ఇవాళ ఆదివారమా, శనివారం అనుకున్నాను వదినా, ఎక్కడ పనులు అంటే భక్తుడేమో కేకలేస్తుంది శరీరం. నా శరీరం ఎప్పుడు మందిరానికి వెళ్తుంది, ఎప్పుడు ప్రార్థనలోకి వెళ్తుందని. దానికి ఎందుకు ఆశ? బాలేదు. చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి. నాకు నిన్న మొన్న బీపీ వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామని మనసు కొత్త కొత్తలు ఆడిపోయింది. కడకి వెళ్ళాను, తప్పదు వెళ్ళాలి, వెళ్ళొద్దని అట్లా. కానీ చెప్తున్నా, ఎవరైతే శరీరాన్ని ధరించుకున్నారో, ఎవరైతే మానవ రూపాన్ని ధరించుకున్నారో, ఈ శరీరాన్ని అంట ఖచ్చితంగా గుళ్ళో పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే, నువ్వు బాగుండాలంటే పెట్టాలి, నువ్వు క్షేమంగా ఉండాలంటే పెట్టాలి. నీ మనస్సు, నీ శరీరము, నీ ఆత్మ హ్యాపీగా ఉండాలంటే, నీ ఫ్యామిలీ అంతా. మొన్న మధ్య చిన్న సంఘటన జరిగిందండి. మా చర్చిలో వాక్యం చెప్తాను ఆదివారం. మాది రోడ్డు పక్కనే, హైవే రోడ్డు పక్కన. సీరియస్గా చర్చి ముందు కారు ఆగింది. ఎవరో ఒక లావుగా ఉన్నాడు, టచ్ చేసుకుని లోనికి వచ్చేసాడు. ఎవరో బాబు నా ఆఫీసర్లాగా ఉన్నాడని వాక్యం చెప్తే నేను ఫీల్ అవుతున్నా. ఆయన లోనికి వచ్చేసి సండే స్కూల్ పిల్లలు కూర్చునే చోట బాసవడ వేసి కూర్చున్నాడు ఆయన. నాకు వాక్యం ఆపేయాను, అమ్మ ఇలాగేనండి ఆపేసి, సార్ పైకి వెళ్ళండి అన్నాను. నేను వెళ్ళనంటున్నాడు. పైన కూర్చోండి అంటున్నాడు. నేను వెళ్ళనంటున్నాడు. 3 సార్లు అడిగాను, వదిలేశాను. ప్రసంగం అయిపోయింది. మా డాడీ మా నాన్నగారు వేరే బ్రాంచ్ చర్చ్కి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ప్రార్థన చేయడానికి వస్తున్నారు. ఈయన వచ్చాడు. సార్ మీరు ఎవరండి అన్నాను. ఏమన్నానండి? నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. రాజోలు, మా ఊళ్ళో రాజోలు ఉందండి, రాజోలు బ్యాంక్కి కొత్తగా వచ్చిన మేనేజర్ అండి అన్నాడండి. ఇప్పుడు కొట్టండి. జీతం ఎంత అన్నాను? 1,00,000. ఎంతమ్మా? కాకినాడ నుంచి వచ్చాడు, కాల్ వచ్చిందని, ఫోన్ కాల్, ఆఫీస్కి వెళ్ళాలని అన్నాడు. ఈవేళ చర్చికి వెళ్ళనేమని భయమేస్తుంది నాకు. కానీ మైక్లో వాక్యం వినపడితే ఆగిపోయిన అన్నాడండి. మళ్ళా కొట్టండి, కొట్టండి అమ్మ చెప్పట్లా. ఏమన్నాడండి? చర్చికి వెళ్ళనేమని భయపడ్డానండి, కానీ చర్చికి వెళ్ళే అవకాశం వచ్చిందన్నాడు. ఎంత జీతం ఎంత? ఎవడు 1,00,000 రూపాయల జీతగాడు కింద కూర్చున్నాడు. అంటే మిమ్మల్ని కింద కూకోమంటలా, జాషువా గారు మంచి చైర్లు వేస్తారు. కానీ అంత జీతగాడు మందిరానికి వచ్చాడు. అయ్యా పురుషులు, మన జీతం ఎంత? మన జోబులో 200 ఉంటే మండవల సెటర్లో తిరుగుతూ ఉంటాడు. మొత్తం రౌండ్లు వేస్తా ఉన్నదే 200 శనివారం సాయంత్రం డాక్టరే వచ్చింది. ఆవిడ మీద కూర్చుని ఏం చేస్తున్నారు? పనిచేసుకున్నారు. ఆదివారం గుడికి వస్తారా? చచ్చినా రారు. డబ్బులు పట్టుకుని భీమవరం వెళ్ళిపోతారు, పెద్ద పెద్ద షాపులు. మళ్ళా ఆదివారం వచ్చి సాక్ష్యం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి నాకు డోక్రా వచ్చింది. మరి నా కోసం ప్రార్థన చేయండి. డోక్రా లోను ఇది షేర్ సింపేస్తా ఉంటుంది అలాగా, డోక్రా లోను త్వరగా తీరిపోయేలాగా అని 100 కాగితం తీసి ఎక్కడ వేస్తుంది? కానుకలు. ఎంత కాగితం అండి? పంచుకున్నదేమో 30,000 40,000, వేసేది ఎంత? నేను చెప్తున్నా, నువ్వు ఎటువంటి వాడవైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత ధనవంతుడివైనా, ఈరోజండి పెద్ద పెద్ద సిటీల్లో ధనవంతులు అందరూ ఇంటికి తాళలేసి గుళ్ళో కూర్చున్నారు వచ్చేసి. అంటే మందిరం అనేది చాలా ప్రాముఖ్యం. ఇంటికి తాళం వేసి ఎక్కడ కూర్చుంటున్నారు?
చర్చిలో కూర్చుంటున్నారు. తిన్నదరక్క మా ఊళ్ళో నీతిపూడి గణపతిరావు గారు అబ్బాయి గణేష్ పవన్ ఒక ఆయన ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే నాన్నగారు. ఒక ఆదివారం చర్చికి మాండండి ఆయన. ఎవరో ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏమండి గణేష్ బాబు గారు మీకు చాలా ఉంది కదా ఆస్తి, ఎందుకు చర్చికి వెళ్తున్నారంటే, నేను నా కోసం చర్చికి వెళ్ళలేదు, నా బిడ్డల కోసం చర్చికి వెళ్తున్నానండి. నీ బిడ్డలు రాబోయే కాలంలో అభివృద్ధి అవ్వాలి. ఏమంటే ఈరోజు అందరం ఇలా వాడబడుతున్నామంటే మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, ప్రార్థన. ఏమండి పీటరాయి గారి ప్రార్థన, పట్టుదల అయ్యగాని ఇలా వాడుకుంటుంది. మా నాన్నగారు ఏమండి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రదీప్ గారు మంచి మా మన్నా మినిస్ట్రీలో కొన్నాళ్ళు కృష్ణా జిల్లాలో సపోర్ట్ ఇవ్వకపోతే ఆయన కొంత హెల్ప్ చేశాడని తెలిసింది నాకు. చాలా చాలా తాతగారి ప్రార్థన. ఎవరి ప్రార్థన అమ్మా చెప్పండి తల్లి? ఇక్కడ సేవకులందరూ వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు. నేను చెప్తాను, ఈరోజు రాబోయే రోజుల్లో నీ బిడ్డలు, నీ మనవళ్ళు, నీ వంశము దీవించబడాలంటే ఇప్పుడే నువ్వు దేవుని మందిరంలో ఇప్పుడు గడపడం నేర్చుకోవాలి. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి గుళ్ళో పెట్టాలి, దేవుని మందిరంలో కూర్చోబెట్టాలి. ఈ మందిరములో కూర్చోబెట్టడం వల్ల నీ శరీరము, నీ ఆత్మ హ్యాపీగా ఉంటుందండి. సేవకులారా, నీకే పని దేవుడు అప్పచెప్పాడో, ఏ మందిరాన్ని అప్పచెప్పాడో ఆ మందిర విషయంలో నిర్లక్ష్యం చేయబోకండి. ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకండి. చేసామంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు నీకు 4 గృహాలు ఇచ్చాడు, ముందుకెళ్ళిపోతున్నాను. ఒకటేమో దేహం అనే శరీరమైన ఇల్లు, రెండవది దేవాలయమైన ఇల్లు. నా ప్రార్థనా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం. ఆలయంలో పూజ లెక్క పెట్టమంటున్నాడు. 6 రోజులు పని చేసుకుని 7వ రోజు మందిరానికి వెళ్తే నీ సొమ్మేమీ పోదండి. బైబిల్లో చాలా విషయాలు చెప్పడం టైం లేదు, కానీ ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి. ఆదివారం రోజు ఏ పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, నువ్వు దేవుడి మందిరం ఖచ్చితంగా వెళ్ళాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం ప్రయాణాలు, ఆదివారం డ్యూటీలు, 6 రోజులు పని చేసుకోమన్నాడు దేవుడు. 7వ రోజున దేవుడి మందిరానికి వెళ్ళమన్నాడు. ఈ దేహాన్ని ఆ మందిరంలో కూర్చోబెడితే వారమంతా క్షేమంగా ఉంటావండి. ఖచ్చితంగా ఉంటాం. ఉంటే ఒకసారి నీళ్లు త్రాగి ఎన్ని నెలలు ఉంటుంది? 6 నెలలు. ఒక ఆదివారం విశ్వాస మందిరానికి వెళ్ళి ఈ శరీరాన్ని అక్కడ పడేస్తే మళ్ళా వారం వరకు క్షేమంగా ఉంటావు. మీరు సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ జి జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154495777.